హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు 18 స్పోర్ట్స్ అప్డేట్. సో ఏంటంటే ధురంధర్ పార్ట్ 2 సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అప్నే ఘర్ మే ఘుస్కే అప్నే మెహమాన్ కో మారేగా, అంటే మా ఇంట్లోకి వచ్చి నా అతిథి పైన దాడి చేస్తావా అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. సో అదేవిధంగా ఆర్సీబీ అడ్డాలో ఆర్సీబీ టీంని ఢిల్లీ కొట్టిపోయింది. ఢిల్లీ కొట్టిపోతే మరి ఆర్సీబీ ఉంటుందా? ఆర్సీబీ అస్తినా అడ్డాలో ఢిల్లీని చిత్తుగా ఓడించింది. దారుణంగా ఈ సీజన్లోనే లోయెస్ట్ స్కోర్ చిత్తుగా ఓడించింది. అదే టీం గత మ్యాచ్లో 264 పరుగులు చేసింది. 264 పరుగులు చేసిన టీంని చిత్తుగా ఓడించింది. సో ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పొచ్చు. ఎవరన్నా నిన్న ట్రాఫిక్లో కాస్త లేట్ అయ్యి అరే మ్యాచ్ వస్తుంది కదా అని చెప్పి ఫాస్ట్గా వచ్చేసి టీవీ ఆన్ చేసే లోపల టీవీ కట్టేయాల్సిన పరిస్థితి, అంత ఫాస్ట్గా అయిపోయింది మ్యాచ్. 9 గంటల 56 నిమిషాలకే మ్యాచ్ అవుట్. అంటే రోజు 11 గంటల వరకు మ్యాచ్ని చూసేవాళ్ళు, నిన్న 9 గంటల 56 నిమిషాలకే మ్యాచ్ అయిపోయింది. 10 గంటలకు 10:30కు మంచిగా తిని తొంగిన పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటారంటే ఆ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, అలా ఇలా జరుగుతుంది, అంత ఫాస్ట్గా వికెట్ ఎలా పడతాయంటే ఆటలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఢిల్లీ టీం 264 కొడుతుందని ఎవరైనా అనుకున్నారా? దాన్ని పంజాబ్ టీం 265 చేంజ్ చేస్తుందని ఎవడన్నా అనుకున్నాడా? ఆటలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఏది కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము. సో మాట్లాడుకుందాం సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 39 ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. వెన్యూ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియం. ఢిల్లీ టాస్ గెలిచింది ఎవరంటే ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ అక్షర్ పటేల్ కూడా ఒకవేళ టాస్ గెలిస్తే నేను బౌలింగే తీసుకునేవాడిని అని చెప్పి అంత హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ అయితే తన ఫేస్లో కూడా కనిపించలేదు. సో అది చివరి వరకు మ్యాచ్ అయిపోయిందాక కనిపించలేదు. అలా అయితే ఘోరంగా విఫలం కావడం జరిగింది. వాళ్ళ స్కోర్స్ చూస్తే శ్రీ చైతన్య నారాయణ ర్యాంకులు చెప్తారు కదా, 1 2 2 చెప్తారు కదా, సేమ్ అదే విధంగా వాళ్ళ స్కోర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మనము ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించిన బ్యాట్స్మెన్ల స్కోర్లు చూసుకున్నట్టయితే అందరి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. కొత్త కుర్రాడు పాపం డెబ్యూ మ్యాచ్లో మరీ ఓపెనర్గా పంపేయడం. కొత్త కుర్రాడు అవకాశం సాహిల్. కొత్త కుర్రాడు కొంచెం అనుభవం అప్పుడే ఉండదు కాబట్టి కొద్దిగా లేట్గానే పంపిస్తే అయిపోతుండే. పవర్ ప్లేలో కాకుండా పవర్ ప్లేలో ఏంటంటే అప్పటికి ఆ ప్రెషర్ ఉంటుంది, స్కోర్ కొట్టాలని ప్రెషర్ ఉంటుంది కాబట్టి సో ఏంటంటే తొందరగా అవుట్ కావడం జరిగింది. సో వికెట్లు ఎవరో తీస్తారో ఆ తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా వీళ్ళ స్కోర్ల గురించి మాట్లాడుకుందాం. సాహిల్ డకౌట్. కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్లో 152 పరుగులు చేసి ఏకైక ఇండియన్గా తన పేరు నమోదు చేసుకోవడం జరిగింది, 150 పైగా స్కోర్ చేసి. బట్ నిన్న మ్యాచ్లో 1. నితీష్ రాణా లాస్ట్ మ్యాచ్లో 91 పరుగులు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో ఆ 9 తీసేసి 1 మాత్రమే ఉంచడం జరిగింది. సమీర్ రిజ్వీ 0 పరుగులు. రిషబ్ స్టబ్స్ 5 పరుగులు. అక్షర్ పటేల్ డకౌట్ 0. అభిషేక్ పురాల్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది, కొద్దిగా నిలబడడం జరిగింది. ఒక ఎండ్లో నిలబడ్డాడు, బట్ పొరల్కి సపోర్ట్గా ఎవరు నిలబడలేదు. ఒకవేళ పొరల్కి సపోర్ట్గా ఎవరైనా నిలబడితే ఇంకొంచెం మెల్లమెల్లగా ఆడుకొని ఆ స్కోర్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లేవాళ్ళేమో. ఇక డేవిడ్ మిల్లర్ కిల్లర్ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడానికి ప్రధాన కారణం 19 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఇక జెమిసన్ 12 పరుగులు, కుల్దీప్ యాదవ్ 3 పరుగులు. ఓవరాల్గా 16.3 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 75 పరుగులు చేయడం జరిగింది. బేసిక్గా ఏంటంటే ఈ మ్యాచ్ 16.3 ఓవర్ల వరకు కూడా వెళ్ళేది కాదు. కరెక్ట్గా కూర్చుంటే 8-9 ఓవర్లు ఈ మ్యాచ్ అయిపోయేది. సో ఏంటంటే ఇక్కడ కెప్టెన్ రజత్ పటిదార్ ఏంటంటే కొంచెం డిసిషన్ అనేది కొంచెం చేంజ్ చేసి తీసుకుంటే అయిపోయేది. ఎందుకంటే పంచభూతాలు కూడా నేను సపోర్ట్ చేయడం జరిగింది రజత్ పటిదార్కి. బట్ రజత్ పటిదార్ ఏంటంటే కొంచెం ముందుగానే మళ్ళీ ఆ పవర్ ప్లే అయిపోయిన తర్వాత భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్ వాళ్ళు 6 ఓవర్లు వేస్తారు ఇద్దరు కలిపి. ఇంకో 2 ఓవర్లు ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇంకో 2-3 వికెట్లు ఈజీగా పడిపోయి మ్యాచ్ ఈజీగా నాకు తెలిసి 8-9 ఓవర్లో అయిపోయింది. అండ్ వాళ్ళ రికార్డ్ ఏదైతే దారుణమైన రికార్డు ఉందో 49, అది ఇప్పుడు కూడా ఆర్సీబీ పేరు మీద ఉంది. ఆ రికార్డ్ అయితే ఈజీగా వాళ్ళకి అవకాశం ఉంది. బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు దాన్ని. ఏంటంటే ఇంకొక 2 ఓవర్లు స్పెల్ ఏమవుతుంది, ఇచ్చేస్తే అయిపోతుంది. తర్వాత కూడా బౌలర్స్ ఉన్నారు కదా, భువికి ఇంకా మన జాస్ హెజల్వుడ్, వీళ్ళిద్దరికి ఇంకో 2 ఓవర్లు వేపిస్తే ఖచ్చితంగా 12 బాల్స్లో ఇంకో 2 వికెట్లు వాళ్ళు తీలేరా, ఈజీగా తీసేవారు. ఇక మనం ఒకసారి ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే భువనేశ్వర్ కుమార్ నేను అందుకే అంటారనమాట, ఓల్డ్ ఈజ్ గోల్డ్. మీకు గుర్తున్నట్టయితే ఓల్డ్ వైన్
ఓల్డ్ వైన్ అనేది మనం ఎంత పాతగా అయితే అంత టేస్ట్ ఉంటుంది, అంత కిక్ ఎక్కుతుంది. సో భువనేశ్వర్ కుమార్ కూడా ఎంత పాతగా అవుతున్నాడో, అంటే ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత సీనియర్ అవుతున్నాడో అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. స్వింగ్ ఈజ్ కింగ్ అంటారు కదా, సో ఆ విధంగా స్వింగ్తో అదరగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లు వేసి 5 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 3 ఓవర్లు వేసి 5 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే అంతే చెప్తాను కదా, భువనేశ్వర్ కుమార్కి ఇంకా కొద్దిగా అవకాశం ఇస్తే, ఇంకొక ఓవర్ అప్పుడే పవర్ ప్లేలో వచ్చేస్తే ఇంకొక వికెట్ ఈజీగా అల్లబోకకి దొరికేది. ఇంక నెక్స్ట్ వచ్చేసి జాస్ హెజల్వుడ్, ముద్దుగా ఫ్యాన్స్ అందరూ గాడ్ అని పిలుస్తారు. 3.3 ఓవర్స్లో 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. 4 వికెట్లు తీసుకున్నాడు హెజల్వుడ్. ఎకనామీ 3.4, భువనేశ్వర్ కుమార్ ఎకనామీ 1.7. సో వీళ్ళిద్దరే మ్యాచ్ని పవర్ ప్లేలో వదలగొట్టేశారు. పవర్ ప్లేలో 13 పరుగులు 6 వికెట్లు. లోయెస్ట్ స్కోర్ ఐపీఎల్ సీజన్లోనే లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఎవరిది అంటే డీసీ పేరు మీద ఉంది. ఇప్పుడు అది 13 రన్స్ 6 వికెట్లు. అంతకుముందు అది ఎస్ఆర్హెచ్ ఇంకా ఆర్ఆర్ పేరు మీద ఉండే 14 పరుగులతోని లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్ 14 పరుగులు. కాకపోతే ఇప్పుడు ఆ రికార్డ్ని ఏంటంటే మేము రికార్డులో వెనక్కిపోము అని చెప్పి ఢిల్లీ ఆ రికార్డ్ని బద్దలు కొట్టేసింది. 13 పరుగులతో ఇప్పుడు ఎంటైర్ ఐపీఎల్ సీజన్లో లోయెస్ట్ స్కోర్గా ఢిల్లీ టీం ఉంది. ఇక మిగతా వాళ్ళకి ఎవరికి రషీద్ సలాందార్కి 1 వికెట్ దొరికింది, శ్రేయస్ శర్మకు 1 వికెట్ దొరికింది, కృణాల్ పాండేకి 1 వికెట్ దొరికింది. ఇక 75 పరుగులు అన్నప్పుడే ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది ఏంటంటే ఆ స్కోర్ ఈజీగా 7 లేదా 8 ఓవర్లలో అయిపోతుంది అనుకున్నాం. బట్ ఏంటంటే 7 ఓవర్లు ఆల్మోస్ట్ 6.3 ఓవర్స్లో ఆ మ్యాచ్ అయితే ఫినిష్ కావడం జరిగింది. ఇక బ్యాటింగ్ ఆర్సీబీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నట్లయితే జకబ్ బెతెల్ 11 బాల్స్లో 20 పరుగులు చేయడం జరిగింది. 1 4, 2 సిక్సర్లతో 181 స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. సో సాల్ట్ ఒకవేళ వస్తే నాకు తెలిసి మళ్ళీ జకబ్ బెతెల్ని ఎక్కువగా కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది, సాల్ట్ ఇంకా ఇంజురీతో ఉన్నాడు కాబట్టి. ఈ నెక్స్ట్ వచ్చి దేవదత్ పడికల్ 13 బాల్స్లో 3 4లు 3 6లతో 261 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేయడం జరిగింది. దేవదత్ పడికల్ చాలా అంటే చాలా సాలిడ్ ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో మనకు ఆర్సీబీ టీం నుంచి పర్ఫెక్ట్గా సాలిడ్గా ఫామ్లో ఉన్న ప్లేయర్ ఎవరు అంటే దేవదత్ పడికల్ అని చెప్పొచ్చు. డొమెస్టిక్లో ఫామ్లో ఉన్నాడు, ఇక్కడ మ్యాచ్లో కూడా ఫామ్లో ఉన్నాడు. ఇక కింగ్ విరాట్ కోహ్లీ రికార్డుల రారాజు అని అందుకే అంటాం అనమాట. 17 బాల్స్లో 23 పరుగులు చేయడం జరిగింది, 1 4, 2 6లు కొట్టడం జరిగింది, 153 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ 23 పరుగులు చేసి తన 9000 పరుగుల్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఐపీఎల్ సీజన్లో 18 సంవత్సరాలుగా, ఇది 19వ సీజన్, 18 సంవత్సరాలుగా అలుపెలుగని వీరుల్లా పోరాడుతూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా కుర్రాళ్ళకు పోటీ ఇస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ లీడర్లో టాప్ 5లో ఉన్నాడు. ఇప్పటికి కూడా కుర్రాళ్ళకు పోటీ ఇస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ 500+ స్కోర్ ఉంటుంది అండ్ ఈజీగా ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడతాడు. ఈసారి కుర్రాళ్ళతో పోటీ పడుతున్నాడు అంటే నిజంగా చెప్తున్నాను, కింగ్ అనే పేరు ఊరికే రాలేదు, ఇందుకే వచ్చిందనమాట. అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా ఇప్పుడు పర్పుల్ క్యాప్ తీసుకోవడం జరిగింది. అతను కూడా ఎంత సీనియర్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో బట్ ఏంటంటే ఇప్పటికీ కుర్రాలతో పోటీ పడుతున్నాడు పర్పుల్ క్యాప్ కోసం. సో ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంట, అందుకే అనమాట భువనేశ్వర్ కుమార్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ రికార్డులను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో 9000 పరుగులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది కింగ్ విరాట్ కోహ్లీ. ఇంకొక 2-3 సంవత్సరాలు ఆడతాడు ఈజీగా, అతని ఫిట్నెస్ ఆ విధంగా ఉంది కాబట్టి కనీసం ఇంకో 2 సంవత్సరాలు ఆడినా ఈజీగా 10,000 రన్స్ని ఐపీఎల్లో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా 6.3 ఓవర్స్లో ఒకే ఒక వికెట్ నష్టపోయి 77 పరుగులు చేయడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అటాకింగ్ ఛాంపియన్స్, రోరింగ్ ఛాంపియన్స్గా మారుతుంది. ఇక ఓవరాల్గా ఆర్సీబీ టీం 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో ఇప్పుడు టేబుల్లో టాప్ 2లో ఉంది. బట్ రన్ రేట్ అనేది విపరీతంగా పెరిగింది, 1.9 ఉంది ఇప్పుడు. రన్ రేట్ అనేది విపరీతంగా అన్ని టీంల కంటే ఎక్కువగా ఉంది నెట్ రన్ రేట్. ఇక డీసీ వచ్చేసి 8 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఓవరాల్గా ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అటాకింగ్ ఛాంపియన్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా మన పంజాబ్ కింగ్స్ మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఈరోజు రాజస్థాన్ రాయల్స్తో తలపడబోతుంది. రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ టేబుల్లో ఇప్పుడు 4వ స్థానంలో ఉంది 10 పాయింట్లతో. ఈ రోజు కానీ పంజాబ్ని ఓడిస్తుందా? ఎందుకంటే పంజాబ్ అన్బీటబుల్గా ఉంది ఈ సీజన్లో, అన్బీటబుల్గా ఉంది పంజాబ్. సో పంజాబ్ని ఇప్పటివరకు ఒక్క టీం కూడా ఓడించలేదు. నాకు తెలిసి పంజాబ్ని ప్లే ఆఫ్స్ వెళ్ళేలోపు ఏ టీం ఓడిస్తుంది, మరి అసలు పంజాబ్ ఓడుతుందా లేదా, ఓడకుండా కంటిన్యూగా ప్లే ఆఫ్స్ మొత్తం కొట్టుకొని ఫైనల్ కూడా కొడుతుందా, అసలు పంజాబ్ని ఈరోజు రాజస్థాన్ రాయల్స్ కొడుతుందా లేదా? ఎందుకంటే పంజాబ్ టీం దగ్గర చాలా సాలిడ్ ఓపెనర్స్ ఉన్నారు, అలాగే రాజస్థాన్ రాయల్స్ దగ్గర కూడా చాలా సాలిడ్ ఓపెనర్స్ ఉన్నారు. పంజాబ్ దగ్గర మిడిల్ ఆర్డర్స్ కొద్దిగా బాగానే ఉన్నారు, ఇక్కడ కూడా మిడిల్ ఆర్డర్స్ బాగానే ఉన్నారు. సో ఏంటంటే టగ్ ఆఫర్ ఉండబోతుంది. మరి మొదటిసారి ఈ సీజన్లో పంజాబ్ని రాజస్థాన్ రాయల్స్
ఓడిస్తుందా, లేకపోతే రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ ముందు తల ఉంచుతుందా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే విరాట్ కోహ్లీకి 9000 రన్స్ కంప్లీట్ చేసినందుకు అందరూ కూడా లవ్ సింబల్తో విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ అనేది తెలియజేయండి. ఓవరాల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఏటీ స్పోర్ట్స్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.